నమస్తే. గత కొన్ని రోజుల నుంచి సింగర్ మంగ్లీ 150 కోట్ల స్కామ్, అలాగే వర్సెస్ అడ్వకేట్ సుబ్బు, దగ్గర 50 కుటుంబాలు, బాధితులు 50 కుటుంబాలు రోడ్ల పడ్డాయి. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలామంది ఆ అధిక వడ్డీ వస్తుందని చెప్పి మంగ్లీని నమ్మి ఎవరైతే రమావత్ మోద్ అనే వ్యక్తి చేతిలో డబ్బులు పెట్టారో దీని వెనక మంగ్లీ ఉందని చెప్పి చాలామంది మాట్లాడుతారు. ఇదే ఇష్యూ గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రత్యూష రాథోడ్ గారు ఉంటూ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఏదైతే ఇన్ని రోజు రమావత్ మోద్ ఎవరో మాకు తెలియదని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈ రోజు డైరెక్ట్ ఒక ఫోటోను కూడా మీరు రిలీజ్ చేయడం జరిగింది. ఎలా చూడొచ్చు? ఇన్ని రోజులు మంగ్లీ అక్క నిజంగా రమావత్ మధు అంటే నాకు ఎవరో తెలియదు అని అన్నారు. కాకపోతే నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాను, అక్క మీకు రమావత్ మధుకి ఎటువంటి సంబంధం లేకపోతే, ఆయన ఎవరో తెలియకపోతే మీ బర్త్డే పార్టీకి మీరు అన్నారు కదా, నా బర్త్డే పార్టీకి కేవలం నేను దగ్గర చుట్టాలని, నా తల్లిదండ్రులని, వీళ్ళనే పిలిచానని చెప్పి, మరి రమావత్ మధు గారు ఎందుకు వచ్చారు? ఆయన మీ కుటుంబ సభ్యుడా, మీ సన్నిహితుడా, మీ స్నేహితుడా? మీరే ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఏదైతే మీకు ఇందాక ఫోన్ కాల్ చేయడం కూడా జరిగింది, ఫస్ట్ టైం ఇప్పుడైనా ఇంత ముందు కూడా ఫోన్ చేశారు? లేదు, అంటే క్యాజువల్ గా వి బిలాంగ్ టు సేమ్ కమ్యూనిటీ కాబట్టి నాకు ఎప్పుడైనా ఫోన్ చేస్తుంటారు, లేదా నేనైనా చేస్తుంటాను. నాకు అక్క లాస్ట్ ఫోన్ కాల్ చేసింది 25th March. తర్వాత మేబీ నేను ఇక్కడ ప్రెస్ మీట్ లో ఉన్నానని కనుక్కొని చేసుంటారు. అంతకు మించి తెలిసింది. అంటే ఏందో మరి ఆమె ఎందుకు చేశారు నాకు తెలియదు. ఎవరో నీకు ఇల్లు తెలుసా, మీది అదే ఊరు కదా, మీకు తెలుసా అని అడుగుతున్నారు. కాకపోతే అక్క కూడా తెలుసు నాకు వాళ్ళు ఎవరో తెలియదు అని చెప్పి. నేను చాలా సామాన్య మామూలు మనిషినండి, నేను సెలబ్రిటీని కూడా కాదు. నాకు ఎలా తెలుస్తారు ప్రతి ఊర్లో ఉండే వాళ్ళు? చెప్పండి మీరే. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ అఫిలియేషన్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఇప్పుడు ఆమె మాట్లాడుతూ కూడా, మీతో ఆడియో కాల్లో మాట్లాడుతూ కూడా ఒక ఎమ్మెల్యే గురించి కొన్ని వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం జరిగింది. మామూలుగా ఎప్పుడైనా మీకు ఫోన్ చేసినప్పుడు ఇలాంటి లాంగ్వేజ్ ఇలాగా ఉంటుందా, నార్మల్గా ఉంటుందా? లేదండి, నాతో అయితే మేము చాలా క్యాజువల్ టాకే మాట్లాడతాము. ఏదైనా ఉంటే ఎప్పుడైనా క్యాజువల్ టాక్. లాస్ట్ టైం కూడా నేను మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, అక్క ఏంటి వాట్ ఆల్ దీస్ అలిగేషన్స్ అని చెప్తే, లేదు నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదని మాత్రమే మాట్లాడారు. నేను సెలబ్రిటీ కాబట్టి నేను బయటకు వస్తే నన్ను మీడియా కొంచెం టార్గెట్ చేస్తుందమ్మా, మీరు ఏదన్నా ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టండి అని అన్నారు. అంతే అండి. ప్రెస్ మీట్ దీని గురించే పెట్టండి. మా గిరిజన బిడ్డ చాలా కష్టపడి ఎదిగింది, సో ఈమె మీద మీరు ఇలాంటి అలిగేషన్స్ చేయడం తప్పు అని చెప్పమని చెప్పి అన్నారు. కాకపోతే అప్పుడు నేను అన్నాను, లేదక్క మేము పెట్టలేము, కావాలంటే ప్రెస్ క్లబ్ ఉంటుంది, బయట 500 ఇస్తే మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోండి. ఎందుకంటే ఏవైతే తప్పులు ఒప్పులు తెలియక ముందు మేము అలిగేషన్స్, ఒక అలిగేషన్ వచ్చినప్పుడు అది అంటిల్ అన్లెస్ ఇట్స్ ప్రూవన్ మేము ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టలేము అని చెప్పాము. ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, చాలా మంది బాధితులు చనిపోయారు ఈ మైక్రో ఫైనాన్స్ వల్ల. సో మీరు వాళ్ళకి సపోర్టివ్ గా నిలబడండి అని రిక్వెస్ట్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టాం. చాలా మంది గిరిజన సంఘాల నాయకులు కూడా చాలా మంది మంగ్లీకి సపోర్ట్ చేస్తారు. మంగ్లీ తప్పు లేదు, మంగ్లీ చిన్నప్పటి నుంచి చాలా పేద కుటుంబం నుంచి వచ్చింది, కష్టపడి ఈ స్టేజ్కి వచ్చింది, ఆమె సెలబ్రేట్ అయింది కాబట్టి ఆమె బురద జల్లుతారు చాలా మంది అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఒకటండి, నిజాయితీ అయిన నిజమైన గిరిజన నాయకుడు ఎవరైతే గిరిజన బ్రీడ్ ఉంటారో వాళ్ళు మాత్రం ఇట్లా మాట్లాడరు, సీరియస్ గా మాట్లాడరు. సేవలాల్ మహారాజ్ వారసులు అయితే మాట్లాడరు. ఎందుకంటే ఈరోజు మంగ్లీ గారి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడే ఈ చెత్తనా కొడుకులకి, ఈ దరిద్రులకి ఇంతమంది బాధితులు కనిపించట్లేదా? సిగ్గు శరం, కడుపు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా మీరు? ఈ బాధితులు ఇంతమంది చనిపోతే వీళ్ళ గురించి మాట్లాడరు. దొరికింది కదా మైక్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్? నేను వాళ్ళందరినీ అడుగుతున్నా, మీరు అసలు మనుషులేనా అని అడుగుతున్నా. ఈ బాధితులు కూడా గిరిజన బిడ్డలే కదా, అదే చెప్తున్నా. ఈ గిరిజన బిడ్డలు కనిపించారు వీళ్ళకు, కేవలం మంగ్లీ ఎందుకంటే కుక్కకు బిస్కెట్లు ఎట్లా పడేస్తారో వీళ్ళకి పైసలు పడేస్తుంది కాబట్టి వాళ్ళకి సపోర్టివ్ గా మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి మీకు కూడా మంగ్లీ ఫోన్ చేసి ఏమన్నా మనీ ఆఫర్ చేసిందా? లేదండి, లేదు. నాతో అయితే ఎప్పుడు కూడా అసలు అలాంటి కన్వర్జేషన్ రాలేదు. అండ్ ఇంకొకటి, నాకు ఎవరు డబ్బులు కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఈ రోజు నేను ఒక బెటర్ స్థాయిలోనే ఉన్నాను. 3 పూటలు తిండి నేను తినే స్థాయిలో, 3 పూటలు పెట్టే స్థాయిలో నేను ఉన్నాను. లేదు, డబ్బుల విషయం లిటరలీ అది మంగ్లీ ఆఫర్ చేసినా, ఇంకొకటి ఆఫర్ చేసినా నేను తీసుకోను, నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను హానెస్ట్ గా ఉన్నాను. ఇక్కడి వరకు అది నిరుద్యోగుల సమస్య కానివ్వండి, అది మంగ్లీ గారి సమస్య కానివ్వండి, బాధితుల సమస్య కానివ్వండి, హూ ఎవర్ ఇట్ ఈస్, డబ్బులు తీసుకొని చేసేంత చీప్ స్థాయి నేను కాదు మిగతా నాయకుల్లాగా. ఇప్పుడు మంగ్లీ గారు మాట్లాడుతూ కూడా మధ్యలో శ్రీముఖిని, ఎవరైతే అడ్వకేట్ బాధితుల తరపున వాదిస్తున్న అడ్వకేట్ సుబ్బారావు మీద, సుబ్బారావుకు శ్రీముఖి అంటే క్రష్ అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఏంటి మధ్యలో శ్రీముఖి ఎందుకు వచ్చింది అసలు? బేసికల్ గా మంగ్లీ అక్క ఏంటంటే కావాలని టాపిక్ డైవర్ట్ చేయడానికి శ్రీముఖి పేరు తీసుకున్నారండి. నేను ఒకటి చెప్తా, ఇప్పుడు ఒక సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అఫ్ కోర్స్ వాళ్ళ యాక్టింగ్ అంటే ఇష్టము, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఇట్స్ వెరీ కామన్. మీరు శ్రీముఖి పేరు తీసుకున్న మీరెందుకు నా చెల్లెల్ని, నా తమ్ముళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దన్నారు కదా, మరి మీ చెల్ల పేరు ఇంద్రావతి చౌహాన్ అని ఎందుకు చెప్పట్లేదు మీరు?
ఎందుకు చెప్పట్లేదు మీరు? నిన్న నా చెల్లెల తమ్ముళ్ళని కోడిపిల్ల పెట్టల్ని కాపాడుకున్నట్టు కాపాడుకున్నా అని అంటున్నారు కదా, మరి వీళ్ళు కుటుంబాలు ఏవైతే బాధితులు ఉన్నారో వాళ్ళు పెట్టల్లాగా కాపాడుకుంటలేరా? పిట్టల్లాగా రాలిపోతున్నారు కదా, ఈ రోజు వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి వాళ్ళ పక్షాన నువ్వు నిలబడాలి కదా అని అడుగుతున్నా నేను. ఇప్పుడు చాలా దుక్కుల మంగ్లీ గారు ఎక్కడ కర్ణాటకలో కానీ ఒక 15 ఎకరాలు కొనడం జరిగింది. అలాగే ఒక కాఫీ పౌడర్కి సంబంధించిన తోట కానీ, లేదంటే సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా చాలా లావాదేవీలు నడుస్తుంది. చాలా బిజినెస్ లో ఈమె ఇన్వాల్వ్ అయ్యి ఉంది అని మాట్లాడారు కదా. ఒకటండి, ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దిస్. ఎందుకంటే ఐ రియల్లీ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దిస్. నేను కేవలం ఎవరైతే నష్టపోయారో వాళ్ళ పక్షాననే నిలబడదాము, దాని గురించి నేను ఇక్కడికి వచ్చినాను. ఆమె లావాదేవీలు ఏంటో, వాళ్ళు డబ్బులు తీసుకొని ఎక్కడ పెట్టారో, అసలు తీసుకున్నదా లేదా అనేది లా అండ్ ఆర్డర్ ప్రూవ్ చేస్తుంది, జ్యుడిషియరీ ప్రూవ్ చేస్తుంది అండి. ఇప్పుడు ఈ సజ్జనార్ గారికి వెళ్ళి కలవడం జరిగింది మేడం. ఇదే సజ్జనార్ దగ్గరికి ఈమె తప్పు చేయకపోతే ఇదే బాధితులను తీసుకెళ్లి అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళ తరపున ఫైట్ చేయొచ్చు కదా, వాళ్ళ తరపున కేసు ఫైల్ చేయొచ్చు కదా. నేను అదే అడుగుతున్నాను మంగ్లీ అక్కని. షీ వుడ్ హ్యావ్ కమ్, షీ వుడ్ హ్యావ్ రెస్పెక్టెడ్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షం నిలబడితే చాలా బాగుంటుందని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.